గోవింద 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 గోవింద. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. విశుద్ధ విజ్ఞాన ఘన స్వరూపం విజ్ఞాన విశ్రాణనబద్ధ దీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. శ్రీ మాధవాంగ్రి జలజద్వయ నిత్య సేవా ప్రేమా విలాసయ పరాంకుశపాదభక్తం కామాదిదోషహరమాత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఓం నమో వెంకటేశాయ. తిరుప్పావై దివ్య ప్రబంధం ధనుర్మాస మహోత్సవంలో 9వ రోజులోకి ప్రవేశిస్తున్నాం. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అలా ఈ 9 అనేటటువంటి అంకె సంఖ్యాశాస్త్రంలో చాలా గొప్పదైనటువంటిది, విశిష్టమైనటువంటిది. చిట్ట చివరి ఏక సంఖ్య అంటారు దాన్ని. 9 అనేటటువంటిది ఏక సంఖ్యల్లో చివరిది, అతి ముఖ్యమైనది అంటారు. అట్లా 9వ పాసురం. ఈ పాసురంలో అసలు మనం ఎవరు, భగవంతుడు ఎవరు, మనకి భగవంతుడికి ఇంటే సంబంధం ఏమిటో తెలియజేస్తుంది. ఎవరు భగవానుడు అనే విషయాన్ని కూడా ఈ పాసురంలో మనకి తెలియజేస్తుంది గోదా తల్లి. ఒక్కొక్క పాసురం ఒక్కొక్క మణి, ఒక్కొక్క వజ్రం, ఒక్కొక్క పాసురంలో ఎంతో ఎంతో శాస్త్రజ్ఞానాన్ని, ఎంతో లౌకిక జ్ఞానాన్ని, ఎంతో భక్తి ప్రపత్తులని, ఎంతో అనుష్ఠాన నిష్ఠని, జ్ఞానాన్ని ఇచ్చింది గోదా తల్లి మనకి. సామాన్యమైనటువంటిది కాదు తిరుప్పావై అంటే. అది ఒక విలక్షణమైన వ్రతం, తిరు పవిత్రమైన వ్రతం, పాటల సమూహం అంటారు తిరుప్పావై. ఏమిటా తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఉండేటటువంటి మాధుర్యం అంటే ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క రకమైనటువంటి మాధుర్యం మనకి గోదా తల్లి ఇక్కడ అనుగ్రహిస్తుందంటున్నారు. ముందుగా ఈనాటి పాసురాన్ని మనం చక్కగా అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. తూమణి మాడత్తు సుత్తుం విளக்கெரிய தூபங்கமழம் துயிலனை மேல் கண்வளரும் மாமான் மகனே மணிக்கதவந்தால் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றி செவிடோ அனந்தலோ ஏம பெருந்துயர் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்று ஏலோரம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిగళే శరణం. తూమణి మాడత్తు. తూ అంటే కనుక దోషములే లేనటువంటి పరిశుద్ధమైన అనర్థం. మణి మాడత్తు, మణులతో కట్టబడినటువంటి మాడ, ఆ గృహము.
ఆ మేడ ఇల్లు. ఆ ఇంటిలో సుత్తుం విళక్కెరియా అంటే వజ్రాలు మణులతో కట్టబడినటువంటి మేడ. ఆ మేడలో ఆ ఇంట్లో ఒక విలక్షణమైనటువంటి అద్దాల గదిలో ధూపం విళక్కెరియా చుట్టుపక్కలంతా చక్కగా దీపాలను పెట్టుకుందిట. ఎవరు? ఈనాటి గోపిక. ఆమె పడుకున్నటువంటి గదిలో చుట్టూ దీపాలున్నాయి. సాధారణంగా పడుకునే గదిలో దీపాలు ఉండకూడదు, కానీ ఇక్కడ దీపాలను పెట్టుకున్నటువంటి గోపికట. దీపాలు పెట్టుకుని పడుకుంటుందిట. ధూపం కమజ విలక్షణమైనటువంటి సువాసనతో కూడి ఉన్నటువంటి అగరబత్తులు మొదలైనటువంటి పరిమళ ద్రవ్యాలు ధూపాన్ని అగరబత్తుల ధూపాన్ని ఏర్పాటు చేసుకుందిట. ఆ గదంతా కూడా అద్భుతమైనటువంటి పరిమళ గంధంతో కూడినటువంటి అగరబత్తులను వెలిగించుకుందిట. అలాగే కమజ ఆ పరిమళం ఇల్లంతా వ్యాపించిందట. ఆ ఒక్క గదే కాదు, ఇల్లంతా వ్యాపించిన పరిమళం కమజ వ్యాపించినటువంటి పరిమళం. తుయిల్ అణైమేల్ ఆ పడక చూస్తేట, ఆ మంచం చూస్తే అసలు లేవబుద్ధి అయ్యుట. మంచం చూస్తేనే పడుకుందాం అనిపించేటట్టుగా ఉంటుందట మంచం యొక్క లక్షణం చెప్తున్నారు మనకి ఈ పాసనలో. మనం పడుకునే మంచం ఎలా ఉండాలో చెప్తోంది. తుయిల్ అణైమేల్ మెత్తని పరుపుట, మెత్తనైనటువంటి పరుపు మీద హాయిగా పడుకుందిట ఈమె. కణ్వళరం నిద్రపోతోందిట. మనిషికి భూమి మీద రెండు ప్రధానమైన సుఖాలు. మొట్టమొదటి హాయిగా తినటం, రెండవది హాయిగా పడుకుని నిద్రపోవటం. దీన్ని మించింది ఏదీ లేదు భూమి మీద. దాని తర్వాతే వస్త్రధారణ. ఏదో ఒక సరిగ్గా వస్త్రధారణ చేసుకోకపోయినా కడుపు నిండా తినటం కావాలి, అలాగే కంటి నిండా నిద్రపోవటం కావాలి. ఏ ఇంట్లో అయితే ఈ రెండు లక్షణాలకి తగినట్టుంటుందో అదే నిజమైన ఇల్లు అంటారు మనకి పెద్దలు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇల్లు అంటే ఏంటో తెలుసా? పడుకోవటానికి తినటానికి యోగ్యంగా ఉంటేనే అది ఇల్లు అవుతుంది. కాబట్టి అటువంటి లక్షణం కలిగినటువంటి ఇంట్లో గదిలో పడుకున్నటువంటి ఈనాటి గోపిక కణ్వళరం హాయిగా పడుకుందిట. మనం పడుకుంటే పక్క వాళ్ళు శబ్దం చేస్తే లేవకూడదు, ఒళ్ళు తెలియనంత హాయిగా నిద్రపోవాలట. అది ఆరోగ్యానికి మొదటి సూచకం అంటారు వైద్యులు. అలాగే పడుకొని నిద్రపోతోంది. అయితే ఆమె లేవట్లేదుట. లేవలేకపోతే ఏమంటోంది? మామాన్మహళే. ఈనాటి గోపిక చాలా విలక్షణమైనటువంటిది కాబట్టి ఆమెతో మనం చక్కని బంధాన్ని పెట్టుకోవాలి. అన్నిటికన్నా దగ్గర బంధాలు ఏమిటో తెలుసా? మనం స్నేహితులను బాగా దగ్గరగా ఇష్టపడ్డాం అనుకోండి, మామ మామ అని పిలుచుకుంటాం. లేదా కనుక ఇంకా మనకి వేరే శబ్దాలు ఉంటాయి. ఆడవాళ్ళల్లో అయితే కనుక ఓ మేనత్త కూతురా అని పిలుచుకుంటారు. మామాన్మహళే ఇక్కడ అలా పిలుస్తోంది. ఓ మేనత్త కూతురా, ఓ బావమరిది, ఓ బావుగారు, లేకపోతే ఓ మరదల అలా పిలుచుకుంటారు. బాగా ప్రేమాతిశయం పెరిగితే అలా మాట్లాడుకుంటారట ఆ రకమైన శబ్దాలతో. కాబట్టి మామాన్మహళే అందిట. మణికదవంతాల్ తెరవాయ్. ఆ ఇంట్లోట, ఆ గోపిక పడుకున్నటువంటి ఇంట్లో తలుపులు, కిటికీలు, అలాగే కింద ఉన్నటువంటి నేల, మంచము, తలుపులు, గొళ్ళాలు, వాటి యొక్క ఉన్నటువంటి అవన్నీ కూడా కిటికీ చుబలు మొత్తం వజ్ర వైడూర్యాలతో నిండిపోయినాయి. ఎక్కడ రెండు తలుపులు ఉంటాయి కదా, మొదటి తలుపు ఏదో, ఆ రెండు తలుపులు ఎక్కడ కలుసుకుంటున్నాయో, వాటికి గడిగ ఎక్కడున్నదో, వాటికి గొళ్ళెం ఎక్కడుందో కూడా తెలియట్లే వీళ్ళకి. అంతగా వజ్ర వైడూర్యాలతో పొదిగారట ఆ తలుపుల్ని. మనమైతే ఇప్పుడు రంగులు రాళ్ళు పెట్టుకుంటాం తలుపులకి, కిటికీలకి. ఆనాడు వజ్ర వైడూర్యాలు అసలు సిసలైన మణులే పెట్టుకున్నారట ఆ గోపికల ఇంట్లో అంటున్నారు. అయితే ఆమె లేవలేదుట. ఆ లోపల పడుకున్నటువంటి ఆమెను తలుపు తెరవమ్మా అని అడిగితే ఆమె లేవలేదుట. అయితే ఈ లోపల గదిలో వీళ్ళ అమ్మ ఉన్నదిట, ఈనాటి గోపిక తల్లిట. ఏమ్మాయి వాళ్ళు ఎవరో పిలుస్తున్నారు వినపట్టలేదా అని ఆమెను అన్నదిట. అయినా ఆ పిల్ల లేవలేదుట. లోపల ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు. ఎవరు? వాళ్ళ అమ్మ ఉన్నది. అందుకని ఏం చేస్తున్నారు? వాళ్ళ అమ్మకి చెప్తున్నారు, మామీర్ అవళై యజుప్పీరో. మామీర్, ఓ అత్తమ్మ మీ కూతుర్ని లేపవమ్మా అని మళ్ళీ అడుగుతున్నారు. మామీర్ అవళై యజుప్పీరో. అత్తమ్మ మీ అమ్మాయిని కొంచెం నిద్ర లేపు, మొద్దు నిద్ర, నేను లేపితే కూడా లేవట్లేదు అన్నదిట. ఉన్మహల్తాన్ ఊమయ్యో. ఏమిటమ్మా నిద్ర ఏమిటి? ఆమెకి అంత నిద్ర ఏమిటి? ఉన్మహల్తాన్
నీ కూతురు ఆమె అంటున్నారు. ఇప్పటివరకు మేనత్త కూతురా అని తమతో బంధాన్ని కలుపుని ఆమె లేకపోయేసరికి వీళ్ళకి చిరుకోపం వచ్చి మీ కూతురు అంటున్నారు. ఉన్ మగల్తాన్, మీ కూతురు ఏమైనా ఉన్ మగల్తాన్ ఊమయ్యో, మీ కూతురికి అన్న చెవుడా ఏమిటి, ఎన్నిసార్లు పిలిచినా లేవలేదేంటమ్మా? ఊమయ్యో అన్రి, లేకపోతే చెవిడో, చెవిటిదా, మూగదా, చెవిటిదా, ఎన్నిసార్లు చెప్పినా లేవట్లేదేమిటి? ఏమా పెరుంతియల్ మందిర పట్టాಳು, ఎవరన్నా ఏదన్నా మంత్రం వేసి నువ్వు పడుకొని నిద్రపోతూ ఉండుగాక అని ఎవరన్నా మంత్రం వేశారా ఏంటి? ఏమైనా అంత మంత్రించినట్టు నిద్రపోతుంది మీ కూతురు అంటూ ఉన్నారు బయట ఉన్నటువంటి గోపికలు అనమాట. అనందలో ఒళ్ళు తెలియనటువంటి నిద్ర ఏంటమ్మా, ఆ నిద్ర ఏమిటి ఆమెకి అంటున్నట్టు. అయితే ఆమె ఏమంటే లోపల వాళ్ళ అమ్మ ఏమంటుంది, చూడమ్మాయి మా అమ్మాయికి చాలా దైవభక్తి ఎక్కువ, మరి మా అమ్మాయి లేవాలి అంటే కనుక మామూలుగా లేవమ్మా అంటే లేవదు, మరి ఎట్టా లేస్తుంది? భగవన్నామస్మరణ చెయ్యి లేస్తుంది అన్నదిట ఆమె. అది గుర్తుపెట్టుకుని మామాయన్ మాధవన్ వైకుందన్, మామాయం, మా అంటేనా తిరుగులేనటువంటి, అసలు హద్దు లేనటువంటి, మాయన్ ఆశ్చర్య చేష్టట. భగవానుడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఏ రూపంలో వస్తాడో, ఏం చేస్తాడో ఎవ్వరికీ తెలియదండి. మనకు జరిగేటటువంటి అన్ని శుభాశుభాలు కూడా అదువం అవనతిన్నరులే అంటాడు, ఆళ్వార్లు అంటారు. మనకి అంతా ఆయన ఆజ్ఞతోనే జరుగుతోంది. మనకన్నీ కూడా మనం ఏదో చేసేసుకుంటున్నాం, మనం ఏదో హాయిగా బతికేస్తున్నాం అనుకుంటున్నాం అంతే. మనం కాదు, ఆయన వల్లే జరుగుతున్నాయన్నీ అనే జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో అప్పుడు వాళ్ళకి హాయిగా ఉంటుందట మనస్సుకి. కాబట్టి ఆ అత్తగారు ఏం చేస్తుంది, వాళ్ళ అత్తమ్మ, ఏమమ్మా పిల్లలారా మీరు భగవన్నామస్మరణ చేయండి మా అమ్మాయి లేస్తుంది అని ఒక చక్కని ఉపాయాన్ని చెప్పింది ఆ తల్లి. అప్పుడు ఏం చెప్తున్నారు, మామాయన్, హద్దు లేనటువంటి మాయన్, ఆశ్చర్య చేష్టలు, లీలలను ప్రదర్శించేటటువంటి ఎవరు, మాధవన్, మాధవుడుట. ఆ శ్రీమన్నారాయణుడు పాల సముద్రాన్ని చిలికి, కూర్మావతారంలో వచ్చి పాల సముద్రాన్ని చిలికి ఏం పొందాడట ఆయన? పనికిరాని ఆ చెత్త అమృతం కాదుట స్వామి పొందింది. ఏమిటి? అమృతానికే అమృతమయమైనటువంటి మహాలక్ష్మి, మా ధవహ భర్త. పాల సముద్రాన్ని చిలిగితే అందులో మహాలక్ష్మి బయటకు వచ్చింది కదా, మహాలక్ష్మి పాల సముద్రంలోంచి బయటకు వచ్చింది. ఆమె ఈయనను వరించినది కాబట్టి మహాలక్ష్మి ఆమెను ఆయన వరించి మాధవుడయ్యాడండి. కాబట్టి పాల సముద్రం చిలకటం వల్ల శ్రీ మహావిష్ణువుకి మాధవుడు అని పేరు వచ్చిందండి. మా అంటే కనుక మహాలక్ష్మికి ధవహ భర్త. మామాయన్ మాధవన్, మాధవన్ అంటే అది ఒకటే అనుకుంటున్నారా? ఆయన ఎవరో తెలుసా? ఎవరికీ లేనటువంటి పేరది. వైకుందన్, వైకుంఠంలో ఉంటాట. ఎక్కడుందో వైకుంఠం మనకు మొదటి రోజు గోదా తల్లి చెప్పేసింది. ఎక్కడ? చతుర్దశ భువనాత్మకం అండం అంటూ భగవద్ రామానుజులు ఆ వైకుంఠాన్ని నుంచి ఇక్కడికి వచ్చి అది ఎలా ఉందో అదే జ్ఞానంతో ఇక్కడ చెప్పారట, దాన్ని వర్ణించారట నోటితో. వైకుందన్ ఎన్రెన్రు, ఆ వైకుంఠం వైకుంఠనాథుడు. వైకుంఠం అంటే క్షీరాబ్ది, పాల సముద్రం కాదు. పాల సముద్రం ఏమంటే మహావిష్ణువుకి అత్తవారిల్లు. పాల సముద్రంలో లక్ష్మీ పుట్టింది, సముద్ర గర్భ. కాబట్టి ఆయన పాల సముద్రంలో ఎందుకుంటాడు? అత్తవారిల్లు. ఏ పురుషుడికైనా అదృష్టవంతుడు అంటే అత్తవారిల్లే సుఖంగా ఉండేది. ఎప్పుడు ఏ పని చెప్పరు, అన్ని సమయానికి చేతికి అందుతాయి హాయిగా, టైం టు టైం అన్ని చేతికి అందే చోటు ఒక మగవానికి అత్తవారిల్లే. అత్తవారింటిని ఎప్పుడు కూడా చక్కగా ఉంచుకోవాలట బ్రతికినంత కాలం. వాడు నిజమైనటువంటి గొప్పవాడు అంటారు మనకి పెద్దలు. కాబట్టి మహావిష్ణువు వెళ్ళి ఎక్కడ పడుకున్నాడు? పాల సముద్రంలో పడుకున్నాడు. మరి తన యొక్క అసలు చోటు ఏమిటి? వైకుంఠం. అందుకనే చెప్తారు మనకి మాయావి పరమానందం. ఆయన మాయావి, పరమానందం, ఆనందానికి హద్దు లేనటువంటి చోటుటది. త్యక్త్వా వైకుంఠముత్తమం, ఉత్తమమైనటువంటి చోటుడ. అనంతకోటి బ్రహ్మాండాలకి అవతల ఉన్నది ఆ పరమపదం, దానికి వైకుంఠం.
కుంఠం అంటే మార్పు. వైకుంఠం మార్పే లేని చోటు. అక్కడ సూర్యచంద్రులు ఉండరు, అక్కడ నక్షత్రాలు ఉండవు, అక్కడ ఏ దేవతలు ఉండరు, అక్కడ బ్రహ్మాదులకి చోటే లేదు అసలు అక్కడ. అంతేకాదు నకాలస్తత్ర వై ప్రభు, ఆ వైకుంఠానికి కాలమే లేదు, అసలు కాల సంబంధమే లేని చోటుటది. కాబట్టి దానికి ఏంటి పేరు? అపరా ప్రకృతి, ఇంకొక ప్రకృతిట. ఇదంతా ఒక ప్రకృతి, అది ఇంకొక ప్రకృతిట. దానికే అయోధ్య, అపరాజిత, వైకుంఠం అని పేరు. మోక్షం అంటే అదే, మళ్ళీ తిరిగి రానటువంటి చోటేదో అదే మోక్షం, అదే వైకుంఠం. శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా చెప్పాడు, శుక్లకృష్ణే గతి హేతి జగతి శాశ్వతే మతే. శుక్ల మార్గము, కృష్ణ మార్గము, తెల్లదారి నల్లదారి. ఏకయా యాతి అన్యయా ఆవర్తతే పునః. అర్జున, ఒక దారిలో వెళ్ళిన వాళ్ళు తిరిగి వెనక్కి రారా, మళ్ళీ ఆ ఇంకొక దారిలో వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తూ ఉంటారు. క్షీణే పుణ్యే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అనంతకోటి పాపాలు చేసే వాళ్ళందరూ స్వర్గాది లోకాల వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాల్సిందే. కానీ ఎవరైతే ఈ తెల్లదారిలో వెళ్తారో దానికి అర్చిరాది. అర్చి అంటే సూర్య భగవానుడు. ఒక పుణ్యాత్ముడైనటువంటి మానవుడు పగలు కానీ రాత్రి కానీ పరమపదించినట్లయితే సూర్యుడినిలోకి వెళ్తున్న తన ఆత్మ సూర్యుడి నుంచి 12 లోకాల ద్వారా వెళ్ళి ఆ వైకుంఠానికి చేరుతుంది. అక్కడ ఉండేటటువంటి వాడు ఆయన. అనంత కోటి పడగలు, ఎన్ని పడగలో కూడా తెలియదట భగవద్ రామానుజులకి. ఆయన స్వరూపమెంతో ఆయనకే తెలియదు. అనంత కోటి పడగల మీద కూర్చునుంటాట. పెద్ద పద్మం, బంగారు సింహాసనం. ఆ సింహాసనం మీద ఆయనకి కుడి పక్కన మహాలక్ష్మి, ఎడం పక్కన భూదేవి, నీలాదేవి అని 2 మహిషులు. ఆ 3 దేవేరులతో అనంతమైనటువంటి ఆ వైకుంఠంలో ఉంటాడట ఆయన. ఆ వైకుందన్ ఎండ్రెండ్రు నామం పలవన్న విండ్రు. ఆయన గురించి తలుచుకోవటానికి వచ్చావమ్మా, నువ్వు ఇంకా పడుకున్నావేంటి అంటోంది గోదా తల్లి ఈ నాటి పాసరంలో. ఎవరి నాటి పాసరంలో చెప్పబడేటటువంటి గోపిక అంటే సిద్ధ సాధన నిష్ఠురాలు. నిన్నేమో శ్రీకృష్ణుడు నా కోసం వస్తాళ్లే, ఏ పర్లా అని ధైర్యంగా పడుకున్నది. ఈరోజు ఆ ధైర్యం గట్టిగా గడ్డగట్టుకున్నటువంటి ఆమె. అంటే ధైర్యం ఉండటం వేరు, ధైర్యం సడలటం వేరు. నాకేం పర్లేదు, నేను ఉంటాను అని అనుకుంటాం, కానీ ఆ సమయం వచ్చేసరికి భయం మొదలవుతుంది మనకి. అటువంటి భయం కూడా లేనటువంటిది ఈరోజు గోపిక. సిద్ధ సాధన నిష్ఠురాలు అంటారామని. అంటే రేపల్లెలో ఉండేటటువంటి 5 లక్షల ఏళ్లలో ఉండేటువంటి బాలికలందరికీ కూడా శ్రీకృష్ణ ప్రేమ ఉన్నది. ఈ 5 లక్షల మంది గోపికలకి ఉన్నటువంటి ప్రేమ ఎంతుందో దానికి అధికాధికంగా ఇంకా 10 రెట్లు ఎక్కువ ప్రేమ ఉన్నటువంటి ఆమె ఈనాటి గోపిక. ఒక తూకంలో ఈమె ప్రేమ, ఆమె ప్రేమని కనుక వేశామంటే 5 లక్షల ఏళ్లల్లో ఉన్న గోపికలందరి ప్రేమ, భగవద్ భక్తి, భగవంతుని ఉండేటటువంటి శ్రద్ధాశక్తులు, జ్ఞాన అనుష్ఠానములన్నీ తూకంలో ఒక పక్క వేసి ఈనాటి గోపికను మాత్రం ఆమె యొక్క భక్తిని తూకంలో వేస్తే అవన్నీ తేలిపోయి ఈనాటి గోపిక యొక్క గొప్పదనం పైకి తేలిందిట. అంతటి మహానుభావురాలట. అందుకనే అలాంటి అసలు సిసలైనటువంటి భగవద్భక్తులతో సంబంధం పెట్టుకోవాలి. వాళ్ళని హాయిగా ఏం బావగారు, ఏం అన్నయ్య గారు, ఏం మామ, పెద్దవాళ్ళైతే బాబాయ్ మామ అని పిలవాలట. చిన్నవాళ్ళైతే కనుక ఏం తమ్ముడు, ఏం బామర్ది, ఏం మామ అని అలా పిలుచుకోవాలట. ఆ వైభవం చెప్తోంది భగవద్భక్తులతో ఉండేటువంటి సంబంధం. మనకి పూర్వాచార్యులు చెప్తారు, భగవద్భక్తి కలిగినటువంటి వాళ్ళు మనకి ముక్కు మొహం తెలియని వాళ్ళైనా మనకి బంధువులు, వాళ్ళు దగ్గర కుటుంబంలో వాళ్ళు. మన కుటుంబంలో వాళ్ళు భగవద్భక్తి లేని వాళ్ళైతే వాళ్ళు పాములు లాంటి వాళ్ళు అని చెప్తోంది. కాబట్టి భగవద్భక్తిని ఆమె అణువణువు పునికిపుచ్చుకున్నటువంటి గోపిక నాటి గోపిక. దాన్ని ఏమంటారు మనం? పరగత స్వీకార నిష్ఠ అంటారండి. ఆ పదాలకేం భయపడక్కర్లేరు. పరగత స్వీకారం, స్వగతం పరగతం అని 2 ఉంటాయండి. పరగతం అంటే పరుడైనటువంటి భగవంతుడు యందు మనస్సు వెళ్ళటం. స్వగతం అంటే ఆత్మ మనకి మనమే గొప్ప అని డబ్బా కొట్టుకోవటం స్వగతం. పరగతం అంటే భగవానుడు అక్కడ ఉన్నాడు అని తెలుసుకోవటం. అందులో ఈమె నెంబర్ 1, మొట్టమొదటిదిట ఆమె, ఫస్ట్ ర్యాంకర్ ఆమె అంటున్నారు ఈమెని. అంటే ఉపాయ నిష్టలో
పరాకాష్ఠ, ఉపాయనిష్ట పరాకాష్ఠ కలిగినటువంటి ఆమెట. అది చాలా కష్టమండి, అందరికీ అవదు. మనకి భక్తి ఉందనుకుంటాం, మన భక్తి ఊరికే గాలిలో తేలిపోయే దూది లాంటి భక్తి మన భక్తి అంతా కూడా. కాసేపు ఆ దేవుడి గుళ్ళో ఉన్నంత వరకు ఉంటుంది భక్తి, అక్కడ కూడా భక్తి ఉండదు మనకి. ఏ తొయ్యమాక, ఏ లాగమాక, ఏ జరుగు, ఇవి మన భక్తులన్నీ కూడా. గుడికి వెళ్ళా ఉంటే మన భక్తులు ఇలా ఉంటాయి. కానీ భక్తి అంటే అదే కాదండి. గుడికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, స్వామి నీ దివ్యమంగళ విగ్రహం నా కళ్ళ ముందు కనబడుతూ ఉంది అనేటటువంటి శ్రద్ధ, దాన్ని పరగత స్వీకారాధ్యవసాయ నిష్ఠ అంటారు. ఆ నిష్ఠ కలిగినటువంటి గోపిక హాయిగా కాళ్ళు తన్నుబెట్టుకు పడుకున్నటువంటి అదృష్టము అంటున్నారు. ఇక్కడ చూడండి, తూమణిమాడం, మాడం, మణిమాడం, తూమణిమాడం, 3 రకాలుగా విభజించారు పూర్వాచార్యులు. ఏమిటట మాడం? మాడం అంటే కనుక మేడ. మనందరి మేడలు డాబాలు అన్నీ ఎలా ఉంటాయి? ఇటుకలతోనో దేనితోనో కట్టుకుంటాం, సిమెంట్ రాళ్లతోనో ఇటుకలతోనో కట్టుకుంటాం. కానీ 5 లక్షల ఇళ్లల్లో ఉన్నటువంటి గోపికలు అందరి ఇళ్ళు ఎలా ఉన్నాయో తెలుసా? అందరి వజ్ర వైఢూర్యాలే. ఎందుకని? అందరి ఇళ్ళు కోటీశ్వర్లే. ఆ ఊళ్ళో దొంగతనం తెలియదు ఎవరికి. ఆ ఊళ్ళో ఉన్న పెద్ద దొంగ ఎవరు? ఆనాడు కృష్ణావతారంలో రేపల్లో ఉన్నటువంటి ఒకానొక అసలు సిసలైన దొంగ ఎవరు? కృష్ణ పరమాత్ముడు అక్కడే. ఆయన్ని మించిన దొంగే లేడు కృష్ణావతారంలో అన్నారు మనకి. కాబట్టి ఆయన మన దగ్గర ఉన్నటువంటి పాపాలను హరించి మనకి పుణ్యాన్ని, మనకి ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని అనుగ్రహించినటువంటి వాడట. కాబట్టి ఆయన కృష్ణావతారంలో దొంగతనానికి అవకాశమే లేదు. ఎందుకని? అందరూ కోటీశ్వర్లే. ప్రతి వాళ్ళ ఇంట్లో కోట్ల కోట్లు డబ్బు ఉంటే పక్క వాళ్ళ ఇంట్లో దొంగతనానికి ఎవరు వెళ్తారు చెప్పండి? ఎందుకని? వాళ్ళందరూ కూడా భగవానునితో స్పర్శ కలిగినటువంటి వాళ్ళు. ఆ భగవంతుడే వచ్చి ఆ రేపల్లలో కూర్చుంటే ఆ భగవంతుని యొక్క ఆయన ఉంటే ఆయన వెనక పరిపాలన మొత్తం ఆయన వెనకాల ఉంటుంది సంపద అంతా. ఆ సంపద అంతా కూడా బాగా పెరిగిపోయి ఏమైంది? అందరూ కోటీశ్వరులు అయిపోయారు. అట్లా మణిమాడం అంటున్నారు. కాబట్టి ఏదైనా ఒక మంచి జరగాలి అంటే కనుక అందరూ అంతటి అదృష్టవంతులండి. వాళ్ళని తలుచుకున్నా చాలు మనం గొప్పవాళ్ళం అయిపోతా అంటాం. ఒకడేమైనా సరే మానవుడు నిజంగా వాడు పునీతుడు అవ్వాలి అనుకుంటే, పవిత్రుడు కావాలి అనుకుంటే, ఒక పరమ భాగవతోత్తముడు, ఒక పరమ భగవద్భక్తుణ్ణి తలుచుకోవాలట. వాడిని తలుచుకుంటే చాలు అన్నారట. అతని యొక్క నిత్య కృత్యం ఏం చేస్తున్నాడో ఒకసారి చూస్తే చాలు అంటున్నారట. కాబట్టి అట్లా భగవంతుని యొక్క సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళని స్మరించుకుంటే మనకు కూడా భగవద్భక్తి వస్తుంది అనేటటువంటి రహస్యం మనకి అంటున్నారు. అందుకనే మనకి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో శ్రీమన్నమ్మాళ్ళవార్లు 6లో 5లో 1వ పాసంలో తువళిల్ మామణిమాడమోంగు తులై విల్లి మంగళం తొഴുమివళై, తులైవెల్లి మంగళం అనే దివ్యదేశం ఉందండి. దివ్యదేశం అంటే ఆళ్వార్లు పాట పాడినటువంటి గుడి. ఆ తులైవెల్లి మంగళం అనేటటువంటి దివ్యదేశంలో అందరిళ్ళు, ఆ ఊళ్ళో ఉండేటటువంటి గొప్ప అధికారులు, ఆ ఊళ్ళో ఉండేటటువంటి మధ్యస్థాయి అధికారులు, ఆ ఊరిలో ఉండేటటువంటి కింది స్థాయి అధికారులు, ఇక పేదవాడనే పేరే లేదు. అందరి ఇళ్ళు బంగారమయమే, అందరి ఇళ్లను మణిమాణిక్యాలే ఉన్నట. అందరి ఇళ్ళు చక్కనైనటువంటి మణులతో అలంకరింపబడినటువంటి మణులతో అలంకరింపబడిన ఇళ్ళు అంటున్నారు. కాబట్టి ఈనాటి గోపిక 4వ గోపికట. భగవద్భక్తి నిష్టలో సిద్ధహస్తురాలు, బాగా ఆరితేరినటువంటి గోపిక అంటున్నారు. కాబట్టి ఇక్కడ భట్టర వారు ఒక చక్కని విషయాన్ని తెలియజేశారట. ఎవరైతే కనుక ఒక నిజమైనటువంటి శ్రీ వైష్ణవ భక్తుని ఇంటిని సేవించుకుంటారో వాళ్ళకి హితము ప్రియము ఎప్పుడూ కలుగుతూనే ఉంటాయి అన్నారట. కాబట్టి మాడం, మాడం అంటే మేడ. ఇక్కడ మనం అర్థం చెప్పుకోవాలేమిటి? మాడం అంటే కనుక ఈ లీలా విభూతి ప్రకృతిట, ఈ సమస్తమైన ప్రకృతి ఒక మేడ లాంటిది కాదు. మణిమాడం పరమపదం, మణులతో ఉన్నటువంటి చోటేది? మణులంటే ఎవరు? ముక్తులతో ఉన్నటువంటి మణిమాడం, ఆ పరమపదం. ఇప్పుడే చెప్పుకున్నాం వైకుంఠం, అది మణిమాడం కాదు. ఆ వైకుంఠానికి వెళ్ళగలిగేటటువంటి అదృష్టవంతులు ఎవరు? ఈనాటి గోపిక. ఆమె ఇల్లు తూమణిమాడం. మణికి 2 లక్షణాలు ఉంటాయి: పరిశుద్ధత, అదేవిధంగా తేజస్సు. మట్టిలో ఉన్నా కూడా మణి ప్రకాశకత్వం తగ్గదు, మట్టిలో పడిపోయినా కూడా.
మణికి ప్రధాన లక్షణం పరిశుద్ధత్వం. పరిశుద్ధం అంటే ఏంటి? ఇంతకుముందు ఏదైనా ఒక దోషాలుండి ఆ దోషాలు తొలగింపబడటం కాదు, అది వేరే. పరిశుద్ధత్వం అంటే అసలు దోష సంబంధమే లేనటువంటిది. నిర్మలత్వము పరిశుద్ధత్వము రెండు ఉంటాయి. నిర్మలత్వం అంటే ఇంతకుముందు దానికి మలము అంటే ఏదో దోషము తగిలి దాన్ని మళ్ళీ శుభ్రం చేసుకుంటే అది నిర్మలత్వం, గుర్తుపెట్టుకోవాలి మనం. మరి పరిశుద్ధత్వం అంటే అసలు దోష గంధమే లేనటువంటిది పరిశుద్ధత్వం. అందుకని ఏం చెప్తాను గోదాతల్లి, తూమణిమాడం, తూమణిమాడం, అసలు లెక్క పెట్టడానికి వీల్లేనంతటి పవిత్రత ఆ మణులకి. అటువంటి ఇళ్లలో ఉంటారు వాళ్ళందరూ కూడా. కాబట్టి అంతేకాదుట ఇంకా చక్కని పోలిక చేస్తున్నారు. ఆ పరమపదంలో ఉండేటటువంటి మణులు మేడల కన్నా ఈ రేపల్లలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మణులు మేడలే గొప్పవిట, పవిత్రమైనవిట. అయ్యే అక్కడ మణులు కాదా? ఇక్కడవే మణులు అంటే అవును, ఇక్కడవే మణులు. ఎందుకని? స్వామి అక్కడ లేడు. ఇప్పుడు కృష్ణావతారంలో స్వామి పరమపదంలో లేడు, ఇక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఈ భూమిలోకంలో, ఈ రేపల్లలో, ఈ నందగోపుని ఇంటిలో, ఈ బృందావనంలో ఉన్నట. ఆయన ఎక్కడుంటే పవిత్రత అక్కడే. కాబట్టి ఆ రకంగా పవిత్రత కలిగినటువంటి మణులు కలిగినటువంటిది అంటున్నారు. ఏమిటి మణి 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 అని చెప్తున్నారు అక్కడ నుంచి. ఏమిటి మణి యొక్క గొప్పతనం అంటే కనుక ఈనాటి గోపిక ఇంట్లో 9 విలక్షణమైన మణులు ఉన్నాయట. ఈ గోపికకి, గోపిక మణులు ధరించింది. మనం అన్నీ కూడా రోల్డ్ గోల్డ్ ధరిస్తుంటాం, అవి కాదు, సహజ సిద్ధమైన ఒరిజినల్ మణి ధరించాలి. అట్లా ఒకటి కాదు, 9 మణులు ధరించిన గోపికట ఈనాటి గోపిక. ఏమిటి 9 మణులు అంటే? భగవంతుడితో మనకి 9 రకాలైన సంబంధాలు ఉంటాయండి. భగవంతుడితో ఉన్నప్పుడు ఆత్మ ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశించబోతుంటుందో అప్పుడు ఆత్మకి అపహత పాప్మత్వారి 8 గుణాలు ఉంటాయండి. పరమాత్మకి అపహత పాప్మత్వారి గుణాలు ఉంటాయట. అపహత పాప్మత్వం అంటే ఏ రకమైనటువంటి చెడు అంటనంటనటువంటి తనం, అపహత పాప్మత్వం. అదేవిధంగా విజర, ముసలితనం లేనితనం, విమృత్యు, మరణం లేనితనం, విశోకం, దుఃఖం లేనితనం, విజిగిత్స, అపిపాస, ఆకలి లేనితనం, నిద్ర లేనితనం, దాహం లేనితనం, ఇవన్నీ కూడా సత్యకామత్వం, సత్య సంకల్పత్వం. ఏదనుకుంటే అది చేసేయటం, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవటం, ఎలా ఉండాలంటే అలా ఉండగలటం అనేది ఆత్మ కూడా ఉన్నాయి. కానీ ఈ ఆత్మ ఈ శరీరంలోకి ప్రవేశించినప్పుడు అవన్నీ పోతాయి, పోయి ఇంకొక 8 కొత్తగా వస్తాయి. ఏమిటి? జన్మ, పుట్టటము, మరణము, అదేవిధంగా మృత్యు, జర, ముసలితనం. అక్కడ ఏవి లేవో అవన్నీ ఇక్కడ రిపీట్ అవుతాయి, అంటే తిరగబడతాయి. అంతే, దోశని తిరగవేసినట్టుగా అక్కడ కళ్యాణ గుణాలు ఇక్కడ తిరగబడతాయి. పుట్టటము, చావటం అనే లక్షణం, ఆకలి, రోగము, రొప్పులు, నిద్ర, అదేవిధంగా అజ్ఞానం, చెడు గుణములు, ద్వంద్వములు అన్నీ ఆత్మకి అతుక్కుంటాయి. ఒక అయస్కాంతానికి, కొత్తగా కొన్న అయస్కాంతానికి ఇనుప ముక్కలు, ఇనుప రజనులు అతుక్కున్నట్టుగా ఈ ప్రకృతిలో అహంకార మమకారాలు, ఈ శరీరమే ఒక దోషభూయిష్టమైనటువంటిదిట. అంతేకాదు ఈ శరీరమే అతి పవిత్రమైనటువంటిది కూడాట. ఈ శరీరం ఎప్పుడు పవిత్రమవుతుంది? ఇది భగవానునిది అని తెలిసినప్పుడు పవిత్రమవుతుంది. ఇది భగవానుని తెలియనంత వరకు అపవిత్రమే శరీరం. ఒక ఆళ్వార్లు చెప్తారండి, భగవానుడు ఎంతటి దయామయుడండి. ఎందుకంటే దయామయుడు ఇంతటి అందమైన శరీరాన్ని ఇచ్చాడా? ఈ శరీరం లోపల ఏం పెట్టాడు? మాంసము, ఎముకలు అన్నీ చాలా ఎన్నో పెట్టాడు. రకరకాలైనటువంటి సమస్త చండాలాలు ఈ శరీరంలోనే ఉన్నాయి. కానీ ఈ శరీరంలో ఉండేటటువంటి ఏమీ కనపడకుండా పైన చక్కని ఒక తోలుని పెట్టాడు, అందమైనటువంటి ఒక పొరని పెట్టాడు. ఈ పొర పెట్టడంతో ఆహా ఎంత అందం, ఎంత అందం, ఎంత అందం అని మురిసిపోతున్నాం. ఒకవేళ కనుక ఇది ఈ చర్మం పొర లేకుండా ఉంటే ఏమవుతుంది అన్నారట. ఈ చర్మం పొర లేదు, ఏమవుతుంది? కాకుల్ని, గద్దల్ని ఒక కర్ర పట్టుకు తోలుకుంటూ కూర్చోవాలి అన్నట్టు. అంతే కదా. ఈ చర్మం కనుక లేకపోతే లోపలవన్నీ బయటపడతాయి. ఇంకా కాకులు, గద్దలు మేడకి రాబడతాయి, వాళ్తాయి, వచ్చి మన మీద అన్ని క్రిములు అన్నీ దాడి చేస్తాయట. కాబట్టి భగవానుడు ఎంత దయామయుడో తెలుసా, మనని ఇంత గొప్పదైనటువంటి శరీరాన్ని ఇచ్చాడు అని. కాబట్టి అటువంటి శరీరంలో ఉండేటటువంటి ఆత్మ కూడా అపహత పాప్మత్వాదులు ఉంటాయి. ఎప్పుడు? భగవానును తెలుసుకున్నప్పుడు. ఎప్పుడైతే వెలుతురు వస్తుందో చీకటి పారిపోతుంది సహజంగానే. అట్లాగే భగవద్ జ్ఞానం కలిగినప్పుడు మిగతావన్నీ పోతాయి. భగవద్ జ్ఞానం కలగటమే ఆలస్యం అంటారు.
అట్లా 9 రకాలైనటువంటి మణులు, 9 రకాలైన సంబంధాలు భగవంతుడితో మనకు ఉన్నాయి. పితాచ రక్షక శేషి, భర్తాజ్ఞేయో రమాపతి, స్వామి ఆధార మమాత్మా చ, భోక్తా చాద్య మనోదిత. ఆయన తండ్రి, మనం పిల్లలం. ఆయన రక్షకుడు, మనం రక్షింపబడేవాళ్ళం. రక్షక శేషి, ఆయన శేషి, మనం శేషులం. శేషులం అంటే దాసులం. ఆయన సేవ చేయించుకునేవాడు, మనం సేవ చేసేవాళ్ళం. పితాచ రక్షక శేషి, ఆయన భర్త, మనం భార్యలం. భర్త చేత భరింపబడినది భార్య. భర్త యొక్క ముఖ వికాస హేతుభూతమైనటువంటిది భార్య. అంటే భర్త యొక్క ఆనందానికి సర్వకాల సర్వావస్థల్లో బతుకున్నంత వరకు ప్రయత్నించే ఆవిడే భార్య. ఆయన భర్త, మనం భార్యలం. ఆయన చేత మనం భరింపబడుతున్నాం. ఆయన జ్ఞాత, మనం జ్ఞేయులం. ఆయన తెలియబడాల్సిన వాడు, మనం తెలుసుకోవాల్సిన వాళ్ళం. తెలుసుకోవాల్సిన అంటే వస్తువు కారణంతో ధ్యేయ అంటుంది ఉపనిషత్తు. అంతేకాదు ఆయన స్వామి, మనం సొత్తు. ఇది నా వస్తువు, నా వస్తువుకి నేను యజమానిని. నా వస్తువుని నేను ఎలాగైనా వాడుకోవచ్చు, నా ఇష్టం అది. అట్లా మనందరం కూడా ఆయన సొత్తు. ఆయన ఎప్పుడు కావాలో అప్పుడు ఉంచుకుంటాడు, ఎప్పుడు అక్కర్లేదంటే అప్పుడు పట్టుకుపోతాడు. ఆయన ఇష్టం. కాబట్టి ఆయన స్వామి, మనం సొత్తు. ఆయన ఆధారం, మనం ఆధేయులం. మనం నుంచున్నామంటే మనకి నుంచోటానికి యోగ్యమైనటువంటివి కాళ్ళు. ఈ కాళ్ళు లేకపోతే నుంచోలేం, పడిపోతాం అంతే. అట్లా ఆయన ఆధారం. ఆయన ఆధారం లేకపోతే మనందరం పడిపోతాం అంతే. మనం ఆయన మీద ఆధారపడి బతికేవాళ్ళం. ఆయన భోక్త, మనం భోగ్యులం. భోక్త అంటే అనుభవించువాడు అని అర్థం. ఆయన మనని అనుభవించేవాడు, మనం అనుభవింపబడే వస్తువు. ఈ ఆత్మ ఆయన యొక్క ఆనందం కోసమే ఉన్నది. ఇది 9 లక్షణాలు. ఇవి మనం వద్దనుకున్నా వదలదు. ఒక పిల్లవాడు ఇంట్లో తండ్రి మీద అలిగి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్తాడు? వాడు మొహం ఎక్కడికి వెళ్ళలేడు. ఎటో వెళ్ళాడు ఎక్కడికో. ఆకలేసింది, ఎక్కడొక్కడో తిరుగుతున్నాడు రోడ్ల మీద. ఆకలేసి తిరుగుతున్నాడు. కాసేపటికి ఒక చోట ఒక చక్కని హోటల్ కనబడింది. అబ్బా ఆకలేస్తుందిరా బాబు అనుకున్నట్ట. వెళ్ళి ఆ హోటల్లోకి వెళ్ళి, బాబు ఆకలేస్తుంది, ఏదన్నా తినండి అన్నట్ట. తర్వాత అంటే డబ్బులు కడతాడని వీడు అనుకుంటాడు. వాడికి తెలియదు డబ్బులు అడుగుతాడని. కానీ అయ్యా ఆకలేస్తుంది, ఏదన్నా పెడతారా, తింటాను అన్నాడు. లోపలికి వెళ్ళి తిను బాబు అన్నట్ట. శుభ్రంగా తిన్నట్ట. అంతా తిన్న తర్వాత, బాబు ఆ లోపల మంచి ఏసీ గది ఉంది, ఎండ బాగా ఉంది, వెళ్ళి పడుకో హాయిగా అన్నట్ట హోటల్ యజమాని. ఇదేమిట్రా బాబు, నేను అడిగితే పెట్టేశాడు, మళ్ళీ హాయిగా వెళ్ళి లోపల విశ్రాంతి తీసుకోమంటున్నాడు అన్నాడు. ఇదేదో బాగుందిలే అయ్యా, లోపల టీవీ రిమోటు అన్నీ ఉన్నాయి, వైఫై అంతా ఉంది, హాయిగా నీకు ఏది కావాలో అది ఆటలు పాటలు చూసుకో, సుఖంగా ఆనందంగా ఉండు అన్నట్ట ఈ హోటల్ యజమాని. ఇదేమిట్రా నేనేం అడగకుండా నాకు అన్ని సేవలు చేసి పెడుతున్నాడే, ఇదేదో బాగుందే అనుకున్నట్ట. శుభ్రంగా లోపలికి వెళ్ళాడు, ఏసీలో పడుకుని హాయిగా నిద్రపోయాడు. మళ్ళీ మధ్యాహ్నం అయింది. మళ్ళీ బాబు భోజనం చేస్తావా, రారా అని పిలిచాడు. ఇదేమిట్రా బాబు, ఇదేదో బాగుందే, ఇంట్లోంచి నాన్న మీద అలిగొచ్చేస్తే ఇదేదో చాలా బాగుంది హాయిగా అంటాం. ఆ హోటల్లో ఆనందంగా గడుపుతున్నట్ట. 3 రోజులు గడిచిందిట. 3 రోజులు గడంగానే, అబ్బాయి ఇంకా నువ్వు బయలుదేరతావా ఇక్కడి నుంచి, ఖాళీ చెయ్యి రూము అన్నట. అదేమిటండి నన్ను పంపించేశారు, 3 రోజులు సుఖంగా పెట్టారుగా. ముందు బయటకు పద అని మెడబెట్టుకుని ఒక తోపు తోసేట వాడిని. ఈ 3 రోజులు ఎందుకు నన్ను ఉంచుకున్నావు, నన్ను ఇప్పుడు ఎందుకు బయటకు తోసేసావు అని అడిగాట. ఆ హోటల్ యజమాని చెప్తాట, ఓరిని నేను ఎందుకు ఉంచుతానో తెలుసా, నువ్వు రావటానికి ముందే 1 గంట ముందు మీ నాన్న నాకు ఒక 10,000 రూపాయలు ఇచ్చి మా అబ్బాయి వస్తాడు, ఏమీ లోపం లేకుండా చూసుకో బాబు అన్నాడు. ఆ 10,000కి 3 రోజులు లెక్క సరిపోయింది, పదరా బయటికి అన్నట్ట ఆయన. దీనివల్ల ఏమర్థమైంది వాడికి, ఓహో నేను తండ్రి మీద నేను వ్యతిరేకతతో బయటకు వచ్చినా కూడా తండ్రి నన్ను మర్చిపోలేదు, నేను ఎంత తప్పు చేశాను, అపచారం, అమ్మా నాన్నల్ని నేను వ్యతిరేకించి బయటికి రాకూడదు అనే జ్ఞానంతో వాడు తిరిగి నాన్న కాళ్ళ మీద పడి, నాన్న క్షమించి తప్పు చేశానన్నట్ట. అట్లా మనం భగవంతుడు ఎవరో తెలియకపోయినా, భగవంతుడిని మనం మర్చిపోయినా ఆయన మన మర్చిపోడు. మనం వెనకాలే తిరుగుతూ మనకు అన్నీ చెయ్యాలనే చూస్తుంటాడు. మనం అడగం ఆయన్ని, నాకు తెలిసి నేను చేసుకుంటా, అన్నీ నేను చేసుకుంటాను కాబట్టి అవుతుంది, ఇదంతా నా కష్టార్జితం, మనం చేస్తే అవుతుంది, దేవుడు ఏం చేస్తాడు? ఇలాంటి వాళ్ళు తయారయ్యారు మనకి సమాజంలో. మనం ఏ చేసినా భగవంతుడే అనే జ్ఞానం కలిగినప్పుడు వాడు పుణ్యాత్ముడు అవుతాడు. వాడితో పాటు వాడు చుట్టుపక్కల వాళ్ళు కూడా పవిత్రమవుతారు. ఒక సుగంధ పరిమళమైనటువంటి ఒక అగరబత్తు వెలిగించామంటే చుట్టుపక్కల 10 మందికి సువాసననిస్తుంది. అట్లా అది
అదేవిధంగా భగవానుని కనుక మనం ఆశ్రయించినట్లయితే మన ప్రమేయం లేకుండానే మనకు అన్ని మంచి జరుగుతుంది అంటారు. అటువంటి పవిత్రమైనటువంటి మణులతో ఉన్నటువంటి ఈనాటి గోపిక ఇల్లు అంటున్నారు. అట్లా నవవిధ సంబంధ జ్ఞానం కలిగినటువంటి ఆ గోపిక ఒకటి కాదు రెండు కాదు, అందుకనే హాయిగా తనిపెట్టి పడుకుంది లోపల అంటున్నారు మనకి పూర్వాచార్యులు. ఆ విధంగా ఈ రకమైనటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానం మనకు కలగాలి అంటారు పెద్దలు. కాబట్టి భగవత్ సంబంధ జ్ఞానం అనేటటువంటిది మనకి కలిగినట్లయితే మనం ఎక్కడున్నా మనకి హాయిగా పొద్దు జరిగిపోతుంది, ఏం బాధపట్టలేదు. అందరూ వచ్చి మనకి చక్కగా అంగరంగ వైభవంగా సకల సత్కారాలు మర్యాదలు చేస్తారట భగవంతుణ్ణి నమ్మిన నాడు అంటున్నారు మనకి. ఎందుకని అంటే ఈ ఆత్మకి భగవద్ అనుగ్రహం కలగాలి అంటే 4 రకాల అవస్థలని ఆత్మ పొందాలి అంటున్నారు. మొట్టమొదటిది యతమానావస్థ, రెండవది వ్యతిరేకావస్థ, మూడవది ఏకేంద్రియావస్థ, నాలుగవది వశీకారావస్థ అంటారు మనకి. కాబట్టి యతమానావస్థ అంటే ఏంటంటే కనుక ఈ ప్రకృతిలో ఉన్నప్పటికీ ప్రకృతిలో ఉండేటటువంటి విషయాలని మనస్సుకి అంటించుకోకుండా ఇంద్రియాల నిష్ట కలిగి ఉండటం, చూసే చూపు, మాట్లాడే మాట, నడిచే నడక, చేసే పని, మన యొక్క ప్రవర్తన అన్నీ కూడా జాగ్రత్తగా ఇతరులకి ఇబ్బంది కలగకుండా చక్కగా ఉన్నట్లయితే అది యతమానావస్థ అంటారు. రెండోది వ్యతిరేకావస్థ అంటారు. అంటే ఆత్మజ్ఞానానికి ఆత్మజ్ఞానం అనేటటువంటిది ఆత్మ కాదు. ఈ ఆత్మ ఇలా ఉంటుంది, ఈ శరీరంలో ఏదో ఒక శక్తి ఉంది, ఈ శక్తి వల్లే ఈ శరీరం ఇలా ఉంది. ఈ శక్తి లేకపోతే ఏం చేస్తున్నారు? శరీరాన్ని తీసుకెళ్ళి ఏదో చేసేస్తున్నారు. ఆ శక్తి ఉన్నంత వరకు నమస్కారాలు పెడుతున్నారు, దండాలు పెడుతున్నారు, రకరకాలైనటువంటి సహాయాలు చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ శక్తి లేవంగానే ఈ శరీరం ఎప్పుడైతే పడిపోతుందో ఏం చేస్తున్నారు? వెంటనే అక్కడి నుంచి తీసేసి తలస్నానం చేస్తున్నారు. కారణం ఏమిటి? ఈ ఆత్మకి ఆధారం ఎవరో ఉన్నారు వెనకాల అని ఆత్మజ్ఞానం పరమాత్మ జ్ఞానం వరకు తెలుసుకొని ఆ పరమాత్మ విషయంలో హాయిగా ఉండటమే రెండవదైనటువంటి మనకి వ్యతిరేకావస్థ. మూడవది ఏకేంద్రియావస్థ అంటారు. అంటే మనం సంసారంలోనే ఉంటాం, అంటే ఈ ప్రకృతిలోనే ఉంటాం, ఇంట్లోనే ఉంటాం, పొద్దున్న నుంచి రాత్రి వరకు మన పనులు మనం చేసుకుంటూనే ఉంటాం. చేసుకుంటూ కూడా స్వామి నీ దయతో చేసుకుంటున్నాను, నీ దయ వల్ల ఇలా ఉంటాను, నా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా నువ్వే చూసుకోవాలి అనేటటువంటి ఏకేంద్రియావస్థ. మన మనస్సుని ఆయన మీద పెట్టుకుని మన పనులు మనం చేసుకుంటే మనకి ఏ బాధలు ఉండవండి, ఆయన చూసుకుంటాడు. పసి పిల్ల అలా ఉంటుందంటే ఏ సమయంలో ఏం చేయాలో అమ్మ అన్నీ చేసుకున్నట్టుగా ఆయన మనని చూసుకుంటాడు. ఆ నిష్ఠయే ఏకేంద్రియావస్థ. అలా ఉన్న తర్వాత ఏమవుతుంది? చివరికి వశీకారావస్థ. భగవంతుని యొక్క విషయంలో మనకి బాగా శ్రద్ధ కలిగిందనుకోండి, ఇతర విషయాలు మనకి సంబంధమే లేదు, పట్టించుకొని వదిలేస్తామంతే. ఏం పర్వాలేదు, నాకేం బాధ లేదు, ఇదే పెద్ద విషయమే కాదు, ఆయన కంటే ఏది గొప్ప విషయం కాదు. పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని, భగవంతుడి కన్నా ఇతర విషయాలు ఏది నాకు ఇష్టమైనవి కాదు, ఏది నాకు ముఖ్యం కాదు అనే వశీకారావస్థ ఏదైతే ఉందో ఆ వశీకారావస్థ కలిగినటువంటి గొప్పది ఈనాటి గోపిక అంటున్నారు మనకి. అదిగో అటువంటి గొప్ప వాళ్లతో సంబంధం పెట్టుకోవాలి. అందుకని ఏం చెప్తోంది మనకి గీతలో కూడా స్వామి, ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞ, ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, తనలో తాను తన యొక్క ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానం పరమాత్మ జ్ఞానం వరకు మనం తెలుసుకున్నట్లయితే వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. వాడు దేనికి బాధపడడు, దేనికి పొంగడు. ఇదిగో నీ ₹1 వచ్చిందిరా అంటే వస్తే వచ్చిందిలే, ఇదిగో నీ ₹1 నష్టం వచ్చింది, పోతే పోని, అన్నిట్లో స్థిరభావాన్ని కలిగి ఉంటాడన్నారు. అందుకని ఏం చేస్తున్నారు? సుత్వం విళక్కెరియా, చుట్టుపక్కలంతా కూడా దీపాలను పెట్టుకుందిటామిట. భగవద్గీతలో కూడా స్వామి జ్ఞానదీపేన భాస్వత తేషామేవానుకంపార్థ అహమజ్ఞానజంతమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఓ అర్జున, నేను ఎవరైతే కనుక నా వాళ్ళ హృదయంలో ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండి ఈ ఆత్మ పరమాత్మ యొక్క సొత్తు అని ఎవరైతే తెలుసుకుని జ్ఞానదీపం వెలిగిస్తారో నేను ఆ జ్ఞానదీపం కలిగినటువంటి వాళ్ళకి ఎప్పుడూ తోడుగా ఉంటా. వాళ్ళకున్న ఇబ్బందుల్ని నాశయామి,
తొలగిస్తాను, నశింపజేస్తాను అర్జున, ఇది నా వ్రతం, ఇది నా నియమం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడట. అటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి వాడు. అంతేకాదు హర్తుం తమః సదసదేచిత వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణుకో దదాతి. అజ్ఞానం అనేటటువంటి చీకటిని పోగొట్టడానికి ఆత్మానాత్మ వస్తు వివేకం. ఏది ఆత్మ, ఏది అనాత్మ. అనాత్మ అంటే శరీరం, ఆత్మ అంటే లోపల ఉండేటటువంటి ఒక తేజస్సు. ఈ ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలగటానికి ఆ పరమాత్మ ఏమిచ్చాడో తెలుసా? శాస్త్రాన్ని ఇచ్చాడు మనకి. శాస్త్రాన్ని తెలుసుకోరా అన్నాడు. మనకి శాస్త్రంతో పనే లేదు. శాస్త్రజ్ఞానం తెలియకపోతే ఏమీ అర్థం కాదు మనకు అన్నారు. శాసనం అంటే ఏంటో తెలుసా? శాస్త్రం అంటే శాసనాత్ శాస్త్రం. ఏవం కురువు ఏవం మాకార్షి. నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నువ్వు ఏ వర్ణంలో జన్మించావు, నువ్వు పురుషుడివా స్త్రీవా, ఏ వయస్సులో, ఏ కాలంలో, ఎక్కడెక్కడ, ఎలాంటి ఉద్యోగంలో, ఏ స్థితిలో ఎలా ఉన్నావు, దానికి తగ్గట్టుగానే ఉండాలి. సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్న ప్రమదితవ్యం. కాబట్టి మనకి పెద్ద లిస్ట్ ఇచ్చిన వేదం సత్యముగా ఉండడం. సత్యం అంటే త్రికాలాబాధితత్వం, ఏకత్వం. అన్ని కాలాల్లో కూడా ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండటమే సత్యం అంటే. రుజుత్వం అంటారు సత్యం. కాబట్టి అలా ఉన్నట్లయితే కనుక ఆయనకి ఇష్టంట. అట్లా ఎవరైతే కనుక నా మాట వినరో, ఆజ్ఞాచ్ఛేది మమ ద్రోహి మద్భక్తోపి నా సంశయ, వాడు నా భక్తుడైనా సరే నా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, శాస్త్రాది విషయాలను ఎవరైతే నా మాట వినరో వాళ్ళని నేను వదలను, అవతల పారేస్తా అని చెప్పినట్టుగా అంటున్నారు. అంతేకాదు ఆళ్వార్లు కూడా చక్కగా మనం చెప్పుకున్నాం. మనం 3 పాసురాల్లో 3 ఆళ్వార్లు, పొయ్గై ఆళ్వారు, పూదత్త ఆళ్వారు, పేయాళ్వారు. అందులో మొట్టమొదటి వారు முதல் తిరువందాదిలో వైయం తహళియా వార్కడలే నెయ్యా వెయ్యకతిరోన్ విళక్కాహ. దీపం ఉండాలి ఇంట్లో, రోజు దీపం వెలిగించుకోవాలండి. ఏ రోజైతే ఇంట్లో పగలు కానీ సాయంకాలం కానీ దీపం వెలిగించరో ఆ ఇంట్లో సమస్తమైనటువంటి రాక్షస శక్తులు హాయిగా మంచం మీద దుప్పటి తన్ని పెట్టి పడుకున్నట్టు ఉంటాయట. ఏ ఇంట్లో అయితే పగలు సాయంత్రం, పగటి సంధ్య, సాయంత్రం సంధ్యా సమయానికల్లా దీపం వెలిగించాలి. ఏమకల్లా కాస్త నూనె వేయి, కాస్త వత్తి పెట్టు. కరెంటు దీపాలు కాదు, సహజ సిద్ధంగా ఒత్తి నెయ్యి లేదా నూనె పెట్టి చక్కని ప్రమిద, మట్టి ప్రమిదలో దీపం వెలిగిస్తారో వాళ్ళ ఇంట్లో దీపలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి యొక్క మరొక రూపం దీపంట. దీపం వెలిగించుకోవాలి ఇంట్లో. ఎప్పుడు కూడా దీపం వెలుగుతూ ఉండాలి ఇంట్లో. ఆ ఇంట్లో సమస్తమైనటువంటి దేవతలు ఆనంద తాండవం చేస్తారట. లేకపోతే రాక్షసులు తిరుగుతారట ఆ ఇంట్లో. వాళ్ళ ఇంట్లో ఏ శుభాలు జరగవు, ఏవి కలిసి రావు వాళ్ళకి ఎప్పటికీ అంటారు మనకి. అట్లా ఇక్కడ ఆళ్వార్లు కూడా భూమిని ప్రమిదగా చేసుకుని, అదేవిధంగా సముద్రాన్ని నేయిగా, అదేవిధంగా వేడిగా ఉన్నటువంటి సూర్యుడిని దీపంగా పెట్టి ఆ భగవానుడికి దీపాన్ని వెలిగించాలి అని ప్రార్థించారట పొయ్గై ఆళ్వార్లు. అలాగే పూదత్తాళ్వారు అనేటువంటి ఆయన కూడా అన్బే తగళియా ఆర్వమేనయ్యా ఎన్బురుకు సిందై ఇడుధిరియా నన్బురికి జ్ఞానచ్చుడర్ విళక్కెత్తినేన్. జ్ఞానం అనే దీపం మనలో వెలగాలండి. ఏం చేయాలంటున్నారు ఆయన? భక్తి అనేటటువంటి ప్రమిదలో ఆర్తి అనేటటువంటి నేతిని వేసి, ప్రీతితో కలిగిన మనస్సు అనేటటువంటి వత్తి, భగవద్భక్తితో కూడిన భగవత్ ప్రీతి అనేటటువంటి వత్తి వేసుకుని ఆత్మ పరభక్తి అనేటటువంటి ఒక ఉజ్వల దీపాన్ని వెలిగించాలండి. మన దగ్గర భక్తి అనుకుంటున్నాం. భక్తి అంటే ఏంటో తెలియదు మళ్ళీ మనకి. భక్తి అంటే ఏంటో తెలుసా? 3 రకాలుగా ఉంటుందండి భక్తి. పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తి అని భక్తి 3 రకాలండి. పరభక్తి దర్శనం పరభక్తి స్యాత్. మనం వెళ్ళి ఆ స్వామివారిని సేవించుకుంటున్నాం. అది భక్తిలో మొదటి స్టెప్, మొట్టమొదటి భాగం. పరభక్తి దర్శనం పరభక్తి స్యాత్. పరజ్ఞానంతు సంగమ. ఆయనతో నిత్య సంబంధాన్ని పెట్టుకోవటం. రోజు గుడికి వెళ్ళాలి, ఆయన చూడాలి. ఏ గుడికి వెళ్ళకపోతే కుదరదా? చూడండి, మన ఇంట్లో ఫోటోలు ఉంటాయిగా, ఎన్నో బొమ్మలు ఉంటాయి, అవి సరిపోదా అంటే ఆయన సమస్తమైనటువంటి కళలతో వచ్చి అక్కడ ఉన్నాడు మన కోసం. రోజు దేవాలయానికి వెళ్ళాలి. చక్కగా ప్రాతః సంధ్యలో ఇంట్లో దీపం వెలిగించుకుని దేవుడి దగ్గరికి వెళ్ళరండి. గుడికి వెళ్ళి అలా దండం పెట్టుకుని తీర్థప్రసాదం తీసుకుని రండి. చూడండి ఎలా ఉంటుందో ఇంకా ఆ రోజల్లా అంటారు మన పెద్దలు.
కాబట్టి ఆ రకంగా జ్ఞానదీపాన్ని వెలిగి ఇంకొక ఆయన ఉన్నారు మహానుభావులు పేయాళ్వారు అనేటువంటి ఆయన తిరుక్కండేన్ పొన్మేని ఖండేన్ తిగుడమరులు అరణినముం ఖండేన్ సిరెక్కిరుళం పొన్నాజి కండేన్ అని ఆ వెలిగించినటువంటి దీపాల కాంతిలో తిరుక్కండేన్ ఆ మహాలక్ష్మిని చూశాను. అంతేకాదు దివ్యమంగళ విగ్రహాన్ని చూశాను. కోటి సూర్యకాంతి సమప్రభాభాసమైనటువంటి స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూశాను. కాబట్టి ఆ చూసినటువంటి ఆయన యొక్క దివ్య చక్రాన్ని చూశాను, శంఖాన్ని చూశాను అని ఆనందపడాలి అంటారు. మనకి భగవానుని యొక్క దివ్యమంగళ విగ్రహం అనేటువంటి తేజస్సును చూడాలి అంటున్నారు. అట్లా విలక్షణమైనటువంటి దీప వైభవం చెప్పారు. ఆ తర్వాత తూపం కమష, చుట్టుపక్కలంతా ధూపం అంటే ఏంటో తెలుసా? వ్యాపించేటటువంటిది. మన ప్రవర్తనతో 10 మంది మారాలి. ఇది నిజమైనటువంటి పరిమళం అంటే. పరిమళం అంటే ఏంటో తెలుసా? అనుష్ఠానం. రోజు చక్కగా భగవంతుడికి ఏదో పుస్తకం తీసుకుని కాసేపు ఏదో ఒక విష్ణు సహస్రనామమో ముకుందమాలో ఏదో ఒకటి చదవాలి. భగవద్గీత, రామాయణమో, సుందరకాండో ఏదో 1-2 శ్లోకాలు చదవండి. తప్పులైనా పర్వాలా. చిన్నపిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళ ఆటను చూసి మనం మురిసిపోతుంటాం. ఆ చిన్న చిన్న కప్పుల్లో ఇది అన్నం, ఇది కూర అని మట్టి రాళ్ళు పెట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు. అవి మట్టి రాళ్ళు, అన్నమా కూర పప్ప అవి కాదు కదా, కానీ మనం చూసి ఆనందిస్తాం. అట్లా మనం ఒకవేళ పొరపాటున తప్పులు జరిగినా, తప్పులు చదవమని కాదు, ఒకవేళ తెలియక శ్లోకాలు తప్పులు జరిగినా పోన్లే చదవని వాళ్ళకన్నా చదివిన వాళ్ళు గొప్పవాళ్ళని ఆనందపడతాడు ఆయన. ఆయన చిన్నదాన్ని కూడా తృప్తి పడిపోతాడు భగవానుడు. మనం చేస్తే కదా ఆ రకంగా అంటున్నారు మనకి. కాబట్టి ఆ రకంగా అనుష్ఠానం, మన యొక్క అనుష్ఠానం అంత గొప్పగా ఉండాలి అంటున్నారు. అంతేకాదు తిరువామిడి దివ్య ప్రబంధంలో సీత్తవహిల్వహై ఎక్కువ పరిమళం కలిగినటువంటి దేవదారు ధూపం అంటారు. అంతేకాదండి మనకి తిరువామిడి దివ్య ప్రబంధంలో మనకి ఆళ్వార్లు అద్భుతంగా కీర్తిస్తారండి. సుమందు మామలర్ నిర్దిపం ధూపం కొండు అమరందు వానవర్ కోనుడు నమన్రేజుం తిరువేంగడం నంగట్కు సమన్కొల్ వీడుతడం కుండ్రమే. తిరువామిడి దివ్య ప్రబంధంలో మూడులో వృషువిల కాలమెల్లాం అనేటటువంటి దశకంలో చెప్తారు ఈ విషయాన్ని. ఏమని? విశేషమైనటువంటి అలంకారాలతో ఆ విశ్వక్సేనుల వారు, అదేవిధంగా నిత్యసూరులు, సమస్తమైనటువంటి ముక్తులు కూడా ఈ వెంకటాద్రి పర్వత శిఖరానికి వచ్చి స్వామికి దీపాన్ని వెలిగించి ధూపాన్ని చేస్తారట. మనకి తెలియకుండా వాళ్ళు రోజు వచ్చి ఇక్కడికి వచ్చి పూజ చేస్తారండి స్వామికి. అంతటి విలక్షణమైనటువంటిది. ముక్కోటి దేవతలే కాదు, నిత్యసూరులు, విశ్వక్సేనులు మొదలైనటువంటి వాళ్ళు వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి వారికి రోజు చక్కగా అర్చన చేసి ధూపాన్ని సమర్పించి వెళ్తారట. కాకపోతే మన కంటికి కనబడదు, మనకి తెలియదు, అంతే తేడా అంటారు. అటువంటి ఆ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి వాళ్ళు కైంకర్యం చేస్తారు. అది అన్నారు. తుయిలనైమే కన్వళరం, మెత్తని పక్కట మనం పడుకోగానే ఆ మంచం చూస్తే అబ్బా 1 గంట పడుకుంటే హాయిగా ఉంటుంది అన్నట్టుగా ఉండాలట మంచం. మనకి 19వ పాసురంలో చెప్తారు మంచం లక్షణాన్ని, అక్కడ చెప్పుకుంటాం మనం. కాబట్టి మెల్మలర పళ్ళి వెంబళ్ళి అంటున్నారు. మెత్తనైనటువంటి ఆనందకరమైనటువంటి పరుపు మీద అంటున్నారు. అంతేకాదు తిరునడుం దాండకం అనేటటువంటి దివ్య ప్రబంధంలో తిరుమంగయాళ్వార్లు నంజర విత్తుయల్ అమరంద అంటే భగవద్ విరహంలో ఓడిపోయినటువంటి వాళ్ళకి నిద్ర కలిగించే పక్కట ఏంటది? ఒక దివ్యదేశం. ఆ దివ్యదేశంట భగవద్ విరహంలో వాళ్ళకి కొంచెం సేద తీరుతారట. భగవంతుని ఎక్కడ చూడాలి అనుకుంటే ఆ దివ్యదేశానికి వెళ్ళి సేవించుకుంటే హాయిగా మెత్తనైనటువంటి పక్కలాగా ఉంటుంది అది అంటున్నారు. అంతేకాదు శ్రీ మహావిష్ణువు పాలకడలిలో శేషతల్పమున చక్కగా శయనించినటువంటి స్వామి అంటాడు. ఆ రకంగా స్వామి యోగ నిద్రలో పడుకున్నట్టుగా ఈ గోపిక ఇక్కడ పడుకుందే అంటున్నారు వీళ్ళు. కణ్వళరం అన్నారు. నేత్రాలను పోషించేటటువంటి, అంటే ఆమె యొక్క కళ్ళు పడుకుని నిద్రపోయినా కూడా అందంగా ఉండిట. ఏ కంటికి కాటుక ఉంటే ఆ కళ్ళే స్త్రీల కళ్ళు అన్నట ఒక కవి. స్త్రీల యొక్క కళ్ళకి పురుషుల కళ్ళకి తేడా ఏంటి? కాటుక. ఏ కంటికి కాటుకుంటే ఆ కళ్ళే స్త్రీల కళ్ళుట. కాటుక పెట్టుకోవాలట, పెట్టుకుంటేనే స్త్రీల కళ్ళు అని అర్థం, లేకపోతే పురుష కళ్ళు అని అర్థం. కాటుకేం లేండి, ఇప్పుడు గాజులు పెట్టుకోవటం లేదుగా. ఏ రకమైన స్త్రీ అలంకారాలు లేవు ఈ రోజుల్లో.
కానీ అలా ఉండకూడదుట. ఇక్కడ కాటుక పడుకున్నటువంటి ఈనాటి గోపిక హాయిగా కాటుక చూసి ఆనందపడుతోందిట గోదాదేవి అంటున్నారు. కాబట్టి ఏకాంతానికి అక్కడట ఒకనాడు సీతారామ లక్ష్మణులు అడవులకు వెళ్ళినప్పుట ఆ లక్ష్మణ స్వామిట చిత్రకూటంలో ఆ వనవాస సమయంలో సీతారాముల ఏకాంతానికి కాపలాగా ఉన్నట్లుగా అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతస్యతే, ఓ స్వామి నీకు అమ్మ అయినటువంటి సీతమ్మకి ఈ అడవిలో ఎప్పుడు ఏం కావాలో అన్నీ నేనే చూసుకుంటా స్వామి అని చెప్పినటువంటి లక్ష్మణుని లాంటి వాళ్ళట ఈనాటి ఈ గోపిక. బయట ఉన్నటువంటి గోపికలు లక్ష్మణుని లాంటి వాళ్ళైతే లోపల ఉన్నటువంటి గోపికలు ఎలాంటి వారు అంటే కనుక ముక్తులు లాంటి వాళ్ళట అంటున్నారు మనకి. కాబట్టి భగవద్ విషయంలో నిష్టగా ఉన్నటువంటి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి అంటున్నారు. కొందరు శ్రీ వైష్ణవులట శ్రీరంగంలో ఒకనాడు ఎవరో ఒక మహానుభావుడు పరమపదించారట. ఏమండి ఆ తొండనూరు నంబి అనేటువంటి మహానుభావులు చనిపోయారండి అన్నారటండి. ఏమన్నారు మీరు? తొండనూరు నంబి అన్నారా? తొండనూరు నంబి అనేటువంటి మహానుభావులు, నంబి అంటే కనుక జ్ఞానానుష్ఠాన లక్షణం కలిగిన వాట. అయ్యా భగవద్భక్తులను చనిపోయారు అనకూడదు, పరమపదించారు, పరమపదానికి బయలుదేరారు, లేదా ఆచార్య తిరువడిగల్ చేరారు. తిరువడిగల్ అంటే పాదాలు, వారి ఆచార్యుల పాదాలలో ఐక్యమయ్యారు, ఆచార్యునిలో ఐక్యం చెందారు అనాలి, లేదా ఆ భగవంతుని యొక్క స్థానమైన పరమపదించారు అనాలి, కానీ చనిపోయారు అనకూడదయ్యా అని చెప్పారట. కాబట్టి భగవద్భక్తులతో సంబంధం కోసం ఏం చేస్తుంది ఈమె అంటే ఆమెతో దగ్గర సంబంధం పెట్టుకోవడం. మామా మగళే, ఓ అత్త కూతురా అంటే దగ్గర సంబంధం అండి. ఆనాడు అలా ఉండేది విలక్షణంగా అంటున్నారు. అంతేకాదు ఏరు తిరువుడయ్యార్ నంబిగారి విషయంలో కూడా నంజియర్ వారు అలాగే తెలియజేశారట. అంటే భగవద్భక్తుల విషయాలు మాట్లాడేటప్పుడు లౌకికుల్లో మాట్లాడినట్టు మాట్లాడకూడదుట, ఆయన పోయారండి అనకూడదుట, చాలా గొప్పగా జాగ్రత్తగా మాట్లాడాలి అంటారు మనకి పూర్వాచార్యులు. ఆ రకంగా గోదాదేవి మామా మగళే, ఓ మేనత్త కూతురా అని దగ్గర సంబంధం, హాయ్ మామా అని పిలుచుకుంటుంటారు మిత్రులను. అంటే ఏంటి? ప్రేమాతిశయం దగ్గరగా ఉన్నప్పుడు అట్లా పిలిచారు అంటున్నారట. ఆనాడు శ్రీకృష్ణుడిని అర్జునుడు భయపడి వణికిపోతూ యుద్ధరంగంలో విశ్వరూప సందర్శనం చూపిస్తే, ఓ కృష్ణయ్య, ఓ యాదవ, ఓ మిత్రుడా, ఓ సఖ అని ఏది పడితే అది మాట్లాడాను, అజానతా మహిమానం తవేదం అన్నారు. కృష్ణ నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, ఈ అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వాన్ని, ఈ విలక్షణమైనటువంటి ఈ భయంకరమైన విశ్వరూపాన్ని చూశాక నిన్ను తెలియకుండా ఏదేదో మాటలతో పిలిచానండి, నన్ను ఏమనుకోదు కృష్ణ అంటున్నాడట ఆయన అర్జునుడు. అట్లా ఇక్కడ భగవంతుని యొక్క సంబంధం కలిగినటువంటి గోపిక కాబట్టి అంటున్నారు. అయితే ఏమంది లోపలామే, మీరే రండి లోపలికి తలుపులు తీసుకుని అన్నదట. మా అంతటగా మేము రాము, ఎందుకంటే మేమేమీ స్వప్రయత్నంతో చెయ్యం. భగవద్భక్తులైన వాళ్ళ వెనకాల ఉండి వాళ్లతో పాటు ఏదైనా చేయాలి, కానీ మేము స్వప్రయత్నం చెయ్యం. అంతేకాదు అసలు మాకు తలుపు ఎక్కడ, 2 తలుపులు ఉంటాయి కదా, 2 తలుపులు ఎక్కడ కలుసుకుంటున్నాయి, ఎక్కడ గడిగా ఉన్నది, ఎక్కడ గొళ్ళెం పెట్టబడిందో మాకేం తెలియట్లా, ఎందుకని మొత్తం మణులతో నిండిపోయింది, నువ్వే వచ్చి రా అంటే ఆమె యొక్క లేచి వచ్చేటటువంటి నడక సౌందర్యాన్ని సేవించుకోవచ్చు. ఆమె వచ్చి చూస్తుందనుకో కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆమె నేత్ర సౌందర్యాన్ని సేవించుకోవాలని, ఓహో మేము రాము, నువ్వే వచ్చి తీయాలి అంటున్నారట. కాబట్టి ఎట్లా అంటే ఆనాడు వనవాసానికి బయలుదేరినటువంటి రామునితో సీతమ్మ ఏమంది, ఆమెను మామీ రఘళై ఉన్ మఘల్ అని మాట్లాడారు, నీ యొక్క కూతురు అని చెప్పారు. ఇప్పటివరకు మా అత్త కూతురు అని మాట్లాడి నీ కూతురు అని వాళ్ళమ్మతో చెప్పడం ఏంటి అంటే చిన్న కోపం వచ్చిందిట. ఆనాడు సీతమ్మ కూడా వనవాసానికి వెళ్ళే సమయంలో మీ నాన్న స్త్రీయం పురుష విగ్రహం, పురుష రూపంలో ఉన్న ఒక స్త్రీకి ఇచ్చి పెళ్లి చేశాడు నన్ను మీ నాన్న అని సీతమ్మ అన్నదిట రాముడితో. సరే నాకెందుకు ఈ అపమానాలు, సరే పదాన్ని తీసుకుపోయాట. అట్లా సీతమ్మ అన్నట్లుగా అంటున్నారు, ఇక్కడ చిరుకోపాన్ని ప్రదర్శించారు అంటున్నారు. ఆ రకంగా అక్కడ మీ కూతురు అని చెప్పడం వల్ల వాళ్ళకి కొంచెం ఆమె విషయంలో కొంచెం చిరుకోపాన్ని చూపించారు అంటున్నారు. అంతేకాదు మేము మా అంతటగా మేము రాము, నువ్వే రావాలి. ఎట్లా అన్నాడు సీతమ్మ చెప్తోంది హనుమతో, ఏమంటోంది, ఓ హనుమ శరైస్తు సంకులాంకృత్వాం లంకాం పరబలార్దన మాం నయేద్యది కాకుత్స
తత్తస్య సదృశం భవేత్. కకుత్సుడు అనేటటువంటి వంశానికి సంబంధించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అంటే ఇక్ష్వాకు వాళ్ళందరితో పాటుగా కకుత్సుడు అనేటటువంటి ఒక రాజు కూడా ఉన్నాడట వాళ్ళలో. ఆ కకుత్స వంశానికి చెందినవాడు కాబట్టి కాకుత్సుడు అయ్యాడు శ్రీరామచంద్రుడు. కాబట్టి ఆ శ్రీరామచంద్రుడు తనంతట తానుగా సపరివారంగా వచ్చి ఈ రావణుని లంకని సర్వనాశనం చేసి రావణాసురుడు సమస్తమైనటువంటి పరివారాన్ని నాశనం చేసి రావణుని సంహరించి నన్ను తీసుకెళ్తే అది ఆయనకి తగినటువంటిది, నాకు తగింది కాదు, ఆయనకి తగినటువంటిది. అప్పుడే వస్తాను హనుమా అన్నదిట. ఎప్పుడు అమ్మ రాతల్లి, నా భుజాల మీద ఎన్నోసార్లు సీతారాముల్ని తీసుకుని వెళ్ళాను, రామలక్ష్మణుని తీసుకెళ్ళాను, నిన్ను కూడా తీసుకెళ్తా రాతల్లి అంటే సీతమ్మ చెప్పిన మాటట. అంతేకాదు రావణాసురుడికి హెచ్చరిస్తోంది. ఏమంటోంది? నేను తలుచుకున్నానంటే నిన్ను ఎప్పటికెక్కడే బూడిద చేసేయగలను. నత్వా కుర్మి దశగ్రీవ భస్మ భస్మారహ తేజస. ఏమంటుందమ్మా? అసందేశాత్తు రామస్య. ఓ రావణ, ఏమనుకుంటున్నావో? రాముని ఆజ్ఞ నాకు లేదు కాబట్టి ఊరుకుని కూర్చుంటున్నానంతే. లేదనుకో, నాకు కనుక రామాజ్ఞ వచ్చిందంటే నీ లంక కాదు, నిన్ను కూడా భస్మం చేసి పారేస్తా. భస్మ భస్మారహ తేజస. కేవలం నా యొక్క తేజస్సుతోనే, నా యొక్క పాతివ్రత్యం అనే తేజస్సుతోనే నిన్ను బూడిద చేసేయగలను రావణ. ఏంటో ఎగిరెగిరి పడుతున్నావు, ఎందుకని? నాకు నా భర్త ఆజ్ఞ లేదు కాబట్టి నీ దగ్గర ఇలా పడున్నాను ఏమనుకుంటున్నావు అని హెచ్చరించినటువంటి సీతలాగా మేము స్వప్రయత్నం చెయ్యం తల్లి, నువ్వు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళాలి. ఏం చేయాలి మనందం? మామాయన్ చెప్పుకున్నాం. 5వ పాసురంలో ఆశ్చర్య చేష్టలు కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు, ఆశ్చర్య చేష్టలు కలిగినటువంటి అవతార విశేషం కలిగినటువంటి వాడు. వైకుందన్యెన్నెన్రు నామం పలవం నమిన్రు. కాబట్టి ఈనాటి గోపిక భగవానుని విషయంలో సిద్ధ సాధన నిష్ఠురాలు కలిగినటువంటి, నవవిధ సంబంధ జ్ఞానం కలిగినటువంటి, అదేవిధంగా భగవద్భక్తి భాగవత పర్యంతం అనేటటువంటి జ్ఞానం కలిగింది, నిష్ఠ కలిగింది. కాబట్టి ఇటువంటి ఆమెతో సంబంధం మనకి గొప్పది అనేటటువంటి విశేషమైనటువంటి ఒక చక్కనైనటువంటి లోకహితమైన వాక్యంతో గోదాదేవి ఈనాటి గోపికని నిద్రలేపారు. ఈనాటి పాసురంలో 4వ వారైనటువంటి తిరుమజిషై ఆళ్వార్ల యొక్క వైభవాన్ని మనం స్మరించుకోవాలి అంటున్నారు, ఆయన నామాన్ని స్మరించుకోవాలి అంటున్నారు ఈనాటి పాసురంలో. కర్కటే పూర్వ ఫల్గుణ్యాంతొలసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఓం నమో వెంకటేశాయ. గోవింద